హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎక్కువగా ఏదైతే ఆర్గనైజ్డ్గా లేకుండా ఉంటారో వాళ్ళే ఎక్కువగా నష్టపోతున్నారు. దానికి సంబంధించి ఏదైనా కొన్ని సీక్రెట్స్, మార్కెట్ రహస్యాలు. ఎందుకంటే ప్రతి బిజినెస్కి కూడా ఒక సీక్రెట్ ఒకటి ఉంటుంది. ఆ సీక్రెట్ తెలుసుకుంటేనే ఆ బిజినెస్లో లాంగ్ రన్ అవ్వగలుగుతారు. ఆ బిజినెస్ ద్వారా అత్యధికంగా లాభం కూడా తీయగలుగుతారు. మోస్ట్ బెనిఫిట్ అంతా పొందుతారు. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఆ టెక్నిక్, ఆ రహస్యం తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది ప్రతి బిజినెస్లో కూడా. ఇందులో కూడా ఖచ్చితంగా మీకు సీక్రెట్ తెలియనంత వరకు కూడా ఇందులో ఖచ్చితంగా మీరు కూడా డబ్బులు అయితే తీయలేరు. మీరు సంవత్సరం చేస్తున్నా, 5 సంవత్సరాలు చేస్తున్నా, 10 సంవత్సరాలు చేస్తున్నా, టెక్నిక్ తెలియనంత వరకు కూడా ఖచ్చితంగా మీరు ఈ మార్కెట్లో అత్యధికంగా నష్టపోతూ ఉంటారు. మార్కెట్ తెలిసినట్టు ఉంటుంది, మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు ఉంటుంది. నేను ఏదో మిస్టేక్ చేశాను కాబట్టి పోయింది, లేకపోతే అలా కాదు, ఈరోజు ఇలా చేయాలి, అలా సంవత్సరాల తరబడి నడిచిపోతూ ఉంటుంది. అన్లెస్ అంటిల్ మీరు మీ యొక్క టెక్నిక్ని ఫైండ్ అవుట్ చేయనంత వరకు కూడా. ఇక్కడ కూడా ఎవ్రీబడి హ్యాస్ ఎ యూనిక్ స్టైల్. ప్రతి వ్యక్తికి కూడా ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. దేంట్లో అయినా సరే, ఏ పనిలో చేస్తున్నా సరే, ఒక మెకానిక్ ఉండొచ్చు, ఒక డ్రైవర్ ఉండొచ్చు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, ఒక సేల్స్ మ్యాన్ ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ఒక సీక్రెట్ ఉంటుంది, దానికి సంబంధించిన టెక్నిక్ ఉంటుంది, దాన్ని ఎలాగ ప్రోడక్ట్ని సెల్ చేయాలన్న దానికి. ఇది కూడా అంతే. మార్కెట్లోకి మనం డబ్బులు ఏ విధంగా తీసుకురావాలన్న దానికి మీరు ఏదైతే టెక్నికల్స్ కానీ లేకపోతే ఫండమెంటల్స్ కానీ మీరు ఏదైతే చదువుతున్నారో, మీరు ఏదైతే వీడియోలు చూస్తున్నారో అవన్నీ కూడా సర్టెన్ స్టేజ్ వరకే. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, ఎర్నింగ్ ఈజ్ డిఫరెంట్. మీ దగ్గర సర్టిఫికెట్ ఉండటం వేరు, మీరు జాబ్ సంపాదించే విధానం వేరు, లేకపోతే మీరు ఎర్న్ చేసే విధానం వేరు, మీ క్వాలిఫికేషన్ వేరు, మీరు ఉన్న ఫీల్డ్ వేరు. అదేవిధంగా ఇందులో కూడా మీరు టెక్నికల్గా నేను అవి చూస్తున్నానండి, ఇవి చూస్తున్నానండి, ఇవన్నీ ఏమి ఇక్కడ పని చేయవు అన్నది మీరు బాగా స్పష్టంగా తెలుసుకోగలగాలి. నిజానికి అదే మీరు అనుకుంటున్నటువంటి అవే సీక్రెట్స్, అవే స్ట్రాటజీస్, లేకపోతే అవే టెక్నికల్స్ మీకు పనిచేస్తే కానీ ఖచ్చితంగా అందరికీ పనిచేయాలి కదా. కాబట్టి ఏంటంటే ఇందులో మీరు లాంగ్ రన్ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి సీక్రెట్ ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. అదర్వైజ్ మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, లేకపోతే ఎంత అమౌంట్ ఉన్నా, లేకపోతే మీకు ఎన్ని తెలుసునా అనుకున్నా, ఇందులోంచి మాత్రం చాలా టఫెస్ట్ వేలో మీరు అనవసరంగా టైం మనీ వేస్ట్ చేస్తున్నట్టు. అంటే మీరు ఎక్కడ ఉన్నారన్నది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మీరు. దీంట్లో చాలామంది నేను గమనించిన వాటిలో చాలా చిన్న అమౌంట్స్ తోటి చేస్తూ ఉంటారు. 20,000 సార్, 50,000 సార్, లేదా 1 lakh చిన్న అమౌంట్స్తో ట్రేడ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకు ఒక గోల్ లేదు. వాళ్ళకి డైలీ ఎంత కావాలనే దాని గురించి కట్టి ఏం తెలియదు వాళ్ళకి. ఒక చిన్న అమౌంట్తో ట్రేడ్ చేస్తుంటారు. ఫస్ట్ పాయింట్, మీరు అలా చేస్తూ ఉంటే కొద్ది రోజులు ఆగిపోండి. అసలు దీంట్లోకి ఎంత అమౌంట్తో వస్తే మనకి ట్రేడింగ్ వస్తూ ఉంటుంది. అంటే మీరు నేర్చుకున్న తర్వాత చిన్నగా నేర్చుకున్న తర్వాత బాగా డెవలప్ అవుదాం, అలా ఎప్పటికీ కాదు. జరిగిన పని అది. బాగా నేర్చుకున్న తర్వాత కొంచెం బాగా రిస్క్ చేయగలుగుతాం సార్. అసలు మీ యొక్క మైండ్ సెట్కి సంబంధించినటువంటి విషయం ఇదంతా కూడా ఎప్పటికీ కాలేదు. ఆ స్మాల్ అమౌంట్తో చేయటం, పోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు, నెల 15 రోజులు ఆగటం, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అమౌంట్ వేయడం, ఇలాంటి ట్రేడ్ అయితే చేయొద్దు. ప్లస్ టార్గెట్ ఓరియంటెడ్, రెండో పాయింట్ ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్గా మీరు దీంట్లోకి మార్కెట్లోకి రావాలి. ఈరోజు నాకు 10,000 రూపాయలు కావాలి, లేకపోతే నాకు ఈరోజు 20,000 రూపాయలు కావాలి అనుకున్నప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అయితే మనకి 20,000 వస్తుంది. ఏమి నేర్చుకుంటే మనకి 20,000 రూపాయలు తీసుకోగలుగుతాం. అది కూడా కన్సిస్టెంట్గా నాకు ప్రతిరోజు 10,000 రూపాయలు కావాలి అంటే మంత్లీ నాకు 2 lakhs కావాలి. 2 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ కదా అని అనుకోవచ్చు. కానీ ఈ మార్కెట్ అలాంటిది. మీరు 1000 రూపాయలు అడిగితే ఇవ్వదు, మీకు 1,00,000 రూపాయలు కావాలి తెస్తుంది. కానీ దానికి కావాల్సినటువంటి లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నారా లేదా? దాని భాషను అండర్స్టాండ్ చేసుకున్నారా లేదా? దాని యొక్క మూమెంట్స్ని మీరు పసిగట్టగలిగారా లేదా? నేను మీకు ఇక్కడ జస్ట్ నిన్నటి రోజున మార్కెట్లో క్యాండిల్ 6 వేసి ఒక చార్ట్ చూపిస్తున్నాను. అక్కడి నుంచి మార్కెట్ బ్లాస్ట్ అయింది. 22,400 దగ్గర నుంచి 800 వరకు 400 పాయింట్లు బ్లాస్ట్ అయింది. ఏది ఒక నెల రోజుల నుంచి మార్కెట్ పడిపోతుండగా, అప్ అండ్ డౌన్స్ నడుస్తూ ఉండగా నిన్నటి రోజున మళ్ళీ అయింది. ఇదేమి శాశ్వతం కాదు. అంత ముందు రోజు మామూలుగా భారీగా కరెక్షన్ జరిగింది. ఎంత ట్రై చేసినా సరే మార్కెట్ మళ్ళీ
టచ్ చేస్తూ 700, 800 టచ్ చేస్తూ మళ్ళీ మార్కెట్‌లో 2:00 దగ్గర మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ పడిపోయింది. మార్కెట్ ప్రతిరోజు కూడా ఏంటి సార్ మార్కెట్ ఇవాళ ఇలా వెళ్ళిందేంటి సార్ మార్కెట్ సరిగ్గా లేదు ఇలాగే ఉంటుంది మార్కెట్ అంతా కూడా. మనం చెప్పుకోవడానికి అనేక రీజన్స్ దొరుకుతాయి. అవన్నీ కాదు మనకి ఇక్కడ. ఆ రోజున మనం మార్కెట్‌లోంచి అమౌంట్ తీసామా లేదా? డబ్బులు తీసామా లేదా? ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడర్స్‌కి. దీని మీద ఏ టు జెడ్ పూర్తిగా అవగాహన ఉండటమే కాకుండా దీంట్లో ఉన్నటువంటి టాప్ టెక్నిక్ తెలుసుకున్నంత వరకు కూడా మీకు సంవత్సరాల తరబడి టైం వేస్ట్ అవుతుంది. అది గమనించి మీరు చిన్న చిన్న అమౌంట్స్ వచ్చేస్తే ఆపండి. ప్లస్ మీ యొక్క ట్రేడింగ్లో మీకు కావాల్సినటువంటి టార్గెట్ ఏంటి? పెర్ డే నేను ఒక 20,000 రూపీస్ కావాలనుకుంటున్నాను, లేదా పెర్ డే ఒక 1 lakh కావాలనుకుంటున్నాను. ఎస్, ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్ ఉంటేనే థింక్ బిగ్, ఎర్న్ బిగ్. అలాంటి డ్రీమ్ ఉంటే తప్ప మార్కెట్లో ఇది నాకు 1500 సరిపోదు సార్, 1000 రూపాయలు సరిపోదు సార్, దాని గురించి నేను ఈరోజు మార్కెట్లో ఉంటున్నాను సార్, ఇట్లాంటి మైండ్ సెట్తో అయితే మార్కెట్లో డబ్బులు అయితే రావు. మీరు ఒకవేళ దీన్ని ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటే అన్లెస్ అంటిల్ మీరు మాస్టర్ అవ్వనంత వరకు కూడా దీంట్లో మీరు ఎర్న్ చేయడం అనేది చాలా కష్టమైన పని. మీరు సిస్టమ్ ఓపెన్ చేసిన వెంటనే చూపిస్తుంటారు 90% దీంట్లో ఫెయిల్యూర్స్ ఉన్నారని. ఎందుకంటే మీరు అసలు క్యాష్ మార్కెట్లో చేయరు కదా, ఎప్పుడూ అది తెలియదు కదా మన క్యాష్ మార్కెట్లో చేయడం కూడా. ఎంతసేపు మనకి F&Oలోకి వెళ్ళిపోవడం కదా, ఆప్షన్స్లోకి వెళ్ళిపోవడం కదా. ఆప్షన్స్లోకి వెళ్ళడానికి ఆప్షన్స్లో ఎందుకు మనకి డబ్బులు ఇవ్వాలి? ఆప్షన్స్ మనకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం ఒక 25 years 30 years మనం 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నీ చదివిన తర్వాత దానికి సంబంధించిన జాబ్ రావడానికి ఏదో ట్రై చేస్తే ఇంకో 2-3 సంవత్సరాలు ఏదో ఎగ్జామ్స్ కట్టని రాస్తే వస్తే ఒక 25 years నుంచి 30 మధ్యలో మనకు జాబ్ వస్తే, అది కూడా ఇంటర్వ్యూలో 30,000 నుంచి ఒక 50,000 రూపాయలు జాబ్ వస్తే, అంటే మనకి ఆ 50,000 రూపాయల నెలకి 30 సంవత్సరాల పాటు మనం చదువుకున్న చదువు కోసం అది మనకు ఆ జాబ్ వచ్చింది. అంటే దీంట్లో ఏమీ చదువుకోకుండా, దీని గురించి ఏమీ తెలుసుకోకుండా డబ్బులు కావాలంటే ఎట్లా వస్తాయి? అందుకు దీని గురించి కూడా ప్రాపర్ స్టడీ ఉండాలి. మీరు కూడా డిగ్రీ అయిపోయిన వెంటనే మీకు జాబ్ రావాలంటే దాంట్లో టాప్ సీక్రెట్ ఉంటుంది. ఓకే, మనం బ్యాంకింగ్ వైపుకి వెళ్ళాలంటే ఈ ఎగ్జామ్స్ రాయాలి, ఈ ఎగ్జామ్స్ అంటే పలానా కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి, పలానా కోచింగ్ సెంటర్లో ఈ పేపర్స్ చెప్పేవాళ్ళు ఇలా ఉన్నారు, దానికి ఎగ్జామ్ ఇలా. అంటే ఒక ప్రిపరేషన్, ఒక ప్లానింగ్ అయిన తర్వాత కదా మనకి ఏది బెనిఫిట్ వచ్చింది. సరే, మరి ఇక్కడ మీకు ఏ ప్లానింగ్, ఏ బెనిఫిట్ ఉన్నది మీకు డబ్బులు రావడానికి? మీరు అకౌంట్ ఏదో ఆన్లైన్లో మనకి అకౌంట్ ఈజీగా ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ చేయడం, దాంట్లో ఒక 1 lakh 2 lakhs అయితే ఎంతో కొంత దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, అక్కడి నుంచి ట్రేడింగ్ చేయడం. సార్ నాకు కూడా కొంచెం ఐడియా ఉన్నది సార్, పర్లేదు సార్, కాలు పుట్టు తెలుసు సార్, నేను పెడతా ఉంటాను సార్ అంటే అది నాలెడ్జ్ కాదు, అది టెక్నికల్ వర్క్, అది జస్ట్ వర్క్, అది క్లర్కల్ వర్క్ అంతే, అది నాలెడ్జ్ కాదు. లేకపోతే రెగ్యులర్గా మనకు కనిపించే టూల్స్ అన్నీ ఏవైతే ఉంటాయో నిజంగా ఆ టూల్స్ నిజంగా ఉపయోగపడితే అందరికీ ఉపయోగపడాలి కదా, అవి మీకేనా? నిజానికి అవి ఉపయోగపడతాయా? అవి ఏమి ఉపయోగపడవన్న సత్యాన్ని అయితే తెలుసుకోండి. అవన్నీ ఏమి ఉపయోగపడవు. మనం అవన్నీ కూడా అలా చూసి ఆనందించిన వరకే, అంతే తప్ప దాంట్లోంచి అయిపోయిన తర్వాత, మార్కెట్ అయిపోయిన తర్వాత మనం లైన్ గీసుకుని, నేను మీకు కింద చూపించాను కదా, అలా లైన్ గీసుకుని సార్ ఇక్కడి నుంచి బాగా పెరిగిపోయింది సార్, ఇక్కడి నుంచి బాగా పడిపోయింది సార్ అని చెప్పడానికి ఉపయోగపడతాయి అంతే. బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అనేది మీరు తెలియడానికి మీరు ఒక ప్లాన్ చేసుకుని ఒక స్టడీ చేయగలిగితే దీంట్లోనూ దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడానికి మీకు మీ మైండ్ సెట్కి స్మాలర్ అమౌంట్తో ట్రేడ్ చేయడం అనేది పక్కన పెట్టాలి. ఒక టార్గెట్ ఓరియంటెడ్గా మనకి డైలీ ఇంత, అది కూడా ఒక మంచి బిగ్గర్ అమౌంట్స్తోనే ఒక డ్రీమ్తో ఉంటేనే మార్కెట్లో డబ్బులు వస్తాయి. అదేవిధంగా అంటే మీ గోల్ పెద్దదిగా పెట్టుకోండి, థింక్ బిగ్, డ్రీమ్ బిగ్ అంటారు. ఎస్, 100% మీరు అలా ఆలోచించినప్పుడు ఈ మార్కెట్లో డబ్బులు తీసుకోగలుగుతారు. దిట్స్ కరేజియస్ పీపుల్ మార్కెట్. ఇది ఎవరైతే కరేజియస్గా, ఎవరైతే దమ్ముగా ఈ మార్కెట్ గురించి ఆలోచిస్తాడో వాడే దీంట్లో సీక్రెట్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాడు. ఒక స్ట్రాటజీని డెవలప్ చేయడం అంటే మీరు మీకు కావాల్సినటువంటి టార్గెట్ డిసైడ్ చేసుకుని సరైన అమౌంట్ని పెట్టుకుని దానికి తగ్గట్టుగా మీరు కృషి చేస్తే, ఆల్రెడీ మీరు ఏదైతే ఇప్పటివరకు ట్రై చేస్తారో ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెట్టండి. ఒక వైట్ పేపర్లాగా రండి, మళ్ళీ వైట్ పేపర్లాగా వచ్చి మార్కెట్లో మనకి ఏదైతే ఉంటుందో ప్రతిరోజు కూడా మీరు ఏదైతే డెవలప్ చేసుకున్న స్ట్రాటజీ ఉంటుందో దానికి స్టిక్ ఆన్ అయ్యి మీరు దాన్ని ఏ విధంగా వచ్చింది మార్కెట్లోనూ, ఎన్నిసార్లు మనకి ట్రేడ్ వచ్చింది అన్నది తప్ప ఇవాళ P&L ఎంత ప్రాఫిట్ చేసాము అన్నది పాయింట్ కాదు ఇక్కడ. స్ట్రాటజీకి మనం స్టిక్ ఆన్ అవుతే P&L అదే సెట్ అవుతుంది. ఆ స్ట్రాటజీకి స్టిక్ అయ్యే విధానం ఏంటన్నది తెలుసుకోగలగాలి. అంతేకాకుండా
ఏదో మనకి కింద మీద పడి ఇది కాలేసాం కాబట్టి మార్కెట్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ డబ్బులు వచ్చేసినాయి అంటే అది శాశ్వతం కాదు అది. ఏదైనా మీ యొక్క ప్రాసెస్ మీరు ప్రాసెస్ని బాగా ఇష్టపడి ఆ ప్రాసెస్ మీదే కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీ పిఎండ్ఎల్ ఆటోమేటిక్గా ఉంటుంది. ప్లస్ మీరు ఎందుకు మార్కెట్స్ నేర్చుకుంటున్నారు, మీ గోల్ ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేయనంత వరకు కూడా మార్కెట్లో మీకు డబ్బులు రావు. ఈ మార్కెట్ యొక్క సీక్రెట్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు హైలీ ప్రొఫెషనల్గా ట్రేడ్ చేయాలనుకుంటే నా టార్గెట్ కూడా చాలా పెద్దగా ఉంది. నేను చాలా బిగ్ థింక్లో ఉన్నాను సార్, దానికి తగ్గట్టుగానే నేను మొబైలైజ్ అవ్వగలను, నేను చేయగలను అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. డెడికేటెడ్గా లేదా వెరీ ప్యాషనేట్గా ఉన్నాను మార్కెట్స్ మీద అని అందరూ అంటూ ఉంటారు. కానీ వెరీ ప్యాషనేట్గా ఉంటాం అంటే దానికి తగ్గట్టు అమౌంట్ కూడా నేను రెడీ చేసుకోగలిగాను, దానికి తగ్గట్టు టైం కూడా నేను తీయగలను. అంతే తప్ప దీంట్లో మాటలు చెప్పుకున్నది మాత్రాన, లేదా ఎక్కువసేపు వీడియోలు చూసినది మాత్రాన, అది ఎక్కువ పుస్తకాలు చదివినది మాత్రాన దీంట్లో మనం సాధించేది ఏముండదు. మీరు ప్రొఫెషనల్ ట్రేడర్గా కావాలనుకుంటే అన్లెస్ అంటిల్ మీరు దీంట్లో మాస్టర్ అవ్వకుండా మాత్రం చేయలేరు. అది కూడా తెలియాలి. తెలియకుండా మనం ఎటుబడితే అటు వెళ్తే మాత్రం అందరితో పాటు మనం కూడా ఉంటాం. ఎన్నో సంవత్సరాలు బట్టి వేల మంది కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటారు, అన్నట్లు మనం అటెండ్ అవుతూ ఉంటాం, ఎప్పుడు అటెండ్ అవుతూ ఉంటాం. మీరు దీంట్లోంచి మనీ తీయనంత వరకు కూడా మీరు ఏం చేసినా సరే దీంట్లో సక్సెస్ రేట్ కాదు. సక్సెస్ అంటే ఏంటి, ఏ ఫీల్డ్ అయినా సరే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలి, ఆ రీచ్ అయ్యే విధానం తెలుసుకోగలగాలి. అప్పుడే మనం దాంట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కానీ ప్రొఫెషనల్గా ఎదగాలనుకుని మంచి టార్గెట్ ఓరియంటెడ్ ఉన్నాను, నేను ఆల్రెడీ లంసమ్ అమౌంట్తో నేను ట్రేడ్ చేస్తాను కానీ చేయలేకపోతున్నాను, ప్రాఫిట్ తీయలేకపోతున్నాను అంటే ద వే ఏంటన్నది మీకు ఇంకా ఐడెంటిఫై చేయలేకపోయారు, దీంట్లో టెక్నిక్ ఏంటన్నది మీరు ఇంకా కనిపెట్టలేరు. కానీ ఖచ్చితంగా ఆ మార్కెట్ రాశిని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. నాకు వందలాది మంది ఏం అవసరం లేదు, పదుల సంఖ్యలో కూడా అవసరం లేదు, వెరీ ఫ్యూ మెంబర్స్ అంతే. ఇప్పుడు నేను ఏదైతే కొద్ది మందిని ట్రైన్ చేశానో అలాగే మీరు కూడా మాట్లాడితే ఆ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ కానీ మీకు ఉంటుంది అని అనుకుంటే ఖచ్చితంగా మోస్ట్ వెల్కమ్. నేను ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా లేకపోతే నాతో పాటు కలిసి చేస్తాను సరే, మీకు ఆ ఎలిజిబిలిటీ ఆ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ తెలుసుకోకుండా మాత్రం ఈ మార్కెట్లో సంవత్సరాల తరబడి లక్షలు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.